హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 4ని మీకు ఎవరు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఒక సూపర్ థ్యాంక్స్ వచ్చింది. దట్టు 40 రూపీస్ సెండ్ చేశారు కేడీ డ్రాగన్ అనే పర్సన్. అండ్ ఆ పర్సన్ కామెంట్ సెక్షన్లో ఏం చెప్పాడంటే, బిగ్ 3లో పార్ట్ అయిన బ్లీచ్ యానిమేని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు మన ఎఫర్ట్స్ నచ్చి థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ఫ్యూచర్లో బ్లీచ్ యానిమే స్టాప్ చేయకు అని చెప్పి మెసేజ్ చేశాడు. అండ్ డ్రాగన్ బ్రోక్ నేను ప్రామిస్ చేస్తున్నాను, బ్లీచ్ యానిమే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు అక్కడక్కడ కొన్నిసార్లు వీడియోస్ అనేటివి డిలే అయినా సరే బ్లీచ్ కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కంప్లీట్ బ్లీచ్ని అయితే స్టోరీ కంప్లీట్ అయిపోయేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే నేను మీకు ఇస్తుండే ప్రామిస్. అండ్ మీరు నాకు 40 రూపీస్ సూపర్ చాట్ చేసినందుకు మరీ థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్గా అయితే ఈ టైంలో మై హీరో అకాడమీ వీడియో రిలీజ్ చేయాల్సి ఉండేది. బట్ నేను వీడియో ఎక్స్పోర్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని గ్లిచెస్ వల్ల వీడియో అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. సో నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ఇంకొక 48 అవర్స్ లోపల అయితే వీడియో రిలీజ్ అయ్యేటట్లు నేను ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి ఆ వీడియోని అయితే రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లేట్ అండ్ లేకపోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు వాంగ్లింగ్ ఒక హౌస్ ని చూపిస్తారన్నమాట. ఇంకా మన వాంగ్లింగ్ కూడా కొత్తగా ఒక స్పిరిచువల్ వేనస్ ని అయితే ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఫ్రాగిడాగ్ కూడా వచ్చి ఏం చేస్తున్నావు అని అడగడంతో ఇంకా అప్పుడే తన స్క్వాడ్ కూడా డిస్టర్బ్ చేయక ఫ్రాగిడాగ్ ఆయన కష్టపడి స్పిరిచువల్ వేనస్ ని అయితే క్రియేట్ చేస్తున్నారు అనడంతో అదెందుకు అని చెప్పి ఫ్రాగిడాగ్ అడుగుతుంది. సో నిన్న మనోడు చేసిన బాల్ థ్రోయింగ్ లో అయితే ఆ క్విన్జిన్ గడ్ అదే 4 ఎంబ్లమ్స్ లో ఉండేవాడైతే పోలీసు వాళ్ళకి దొరికిపోయింటాడు. పోలీసు వాళ్ళు అంటే మన వరల్డ్లో వాళ్ళ వరల్డ్లో 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ ఉంటారు కదా, అదే మన యొక్క మాస్టర్ జూది. సో వాళ్ళకి దొరికింటారు అనమాట. సో అందుకనే ఆ 4గురిలో మిగిలిన 3 ఏమైనా రివెంజ్కి వస్తే దానికోసం మన మాస్టర్ డిఫెండ్ కోసమే ఇది తయారు చేస్తున్నారని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మనకి ఆ 3 దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ వీళ్ళు పొరకలు పనిచేది ప్రతిసారి మాదిరే అందరికీ కాళ్ళు ముక్కి వాళ్ళ యొక్క స్టార్టింగ్ డే స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పుడే వాళ్ళు కూడా మీటింగ్ స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా క్విన్జిన్ మనతో పాటు ఇలా అటెండెన్స్కి రాలేడు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళలో ఒక ముసలోడు అయితే నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేసి పారేస్తాను అనడంతో దానికి మీండే ఇద్దరు కూడా ఓకే అంటారు. ఇంకా అలా వీళ్ళ 3 1 ఫోటో తాకు వెళ్ళి, మిత్రమా ఈ రోజు నువ్వు మాతో పాటు లేకపోవచ్చు, బట్ నీ యొక్క అరెస్ట్ కారణం ఏంటి ఆ ఫ్రాక్షన్ 60ని మేము 3 డిస్ట్రాయ్ చేసి పారేస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఒక ప్లాన్ ఫెయిల్ అయినా ఇంకో ప్లాన్ తో దాన్ని డిస్ట్రాయ్ చేసి పారేస్తామని చెప్పి ఆ 3 కూడా ఆ క్విన్జిన్ గనికి అయితే ప్రామిస్ చేసి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ ఈ వీడియోకి ఒక టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఈ 3 పేర్లు కూడా కామెంట్ సెక్షన్ లో ఎవరైతే కరెక్ట్ చెప్పి వాళ్ళ కామెంట్ అడుగుతారో సో వాళ్ళ కామెంట్ కి నేను ఇమీడియట్ గా రిప్లై ఇస్తాను. యాజ్ యూజువల్ ఎవరైనా కరెక్ట్ కామెంట్ పెట్టి ఏదైనా యానిమే ఎక్స్ప్లెయిన్ చేయమన్నో లేదంటే ఏదైనా డౌట్ అడిగినా సరే తప్పకుండా నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. నెక్స్ట్ సీన్ అనేది మనకు వాంగ్లింగ్ ఒక కాలేజ్ లెక్ షిఫ్ట్ అవుతుంది. ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా తను ఏదైతే టాపిక్ మీద పనిచేస్తున్నాడో మన వాంగ్లింగ్ సో దాన్నే టాపిక్ గా చెప్తూ ఉంటాడు. అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెన్ అనేది ఎవరు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయలేరు. సో దాన్ని ఏమున్నా న్యాచురల్ గానే క్లియర్ చేయాలి. అండ్ ఒక్కసారి అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెనకంటే డిస్ట్రాయ్ అయిందనుకో దాన్ని రిపేర్ కూడా చేయలేం. సో ఆ వరల్డ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్తాడు. అప్పుడే చెంచావ్ గానికి ఒక డౌట్ వచ్చి, సార్ మనం మన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి వరల్డ్ అంతా కాకుండా సర్టెన్ లొకేషన్ లోనే ఈ స్పిరిచువల్ వెనం కట్ అయ్యేటట్లు డిస్ట్రాయ్ అయ్యేటట్లు మనం చేయగలమా అనడంతో అప్పుడు ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా అవును మనం చేయగలము, కానీ దానికి హై అమౌంట్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉండాలి, అది మనలో ఎవరి దగ్గర లేదు కాబట్టి అస్సలు కుదరదు. ఒకవేళ కానీ ఇలా ఒక ప్లేస్ లో జరిగిందనుకో అక్కడ మళ్ళీ మనం ఇంకొక స్పిరిచువల్ వెనస్ అయితే క్రియేట్ చేయలేము అండ్ ఆ ప్లేస్ కూడా మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పి మన ప్రొఫెసర్ వాంగ్ సార్ చెప్తాడు. ఇక్కడ మన వాంగ్లింగ్ కూడా సార్ చెప్పిన మాటలు పట్టించుకున్నా యార్ నా బొంగులే నేను కొత్తది క్రియేట్ చేస్తాను అన్నట్లు బడాయి కొడుతూ ఉంటాడు. అండ్ ఆల్ ఆఫ్ సడన్ అక్కడంతా కూడా ఒక నార్మల్ ఎన్విరాన్మెంట్ నుంచి స్నో ఎన్విరాన్మెంట్కి మారిపోతుంది. సడన్గా అక్కడ వస్తే బలంగా అయితే స్నో పడుతూ ఉంటుంది. అప్పుడే మన ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా ఏంట్రా ఇది జూన్ మంత్లో స్నో పడుతుంది, ఇది కొంచెం వేడిగా ఉందని చెప్పి స్టూడెంట్స్ నేను ఇప్పుడే వస్తాను మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా స్నో పడుతుంటే ఎంతో ఎంజాయ్ ఫీల్ అవుతూ బయట ఆడుకుంటే వెళ్దాం పదండి అంటారు. ఇంకా మన వాంగ్లింగ్ కూడా బయటకు వచ్చి అక్కడ పడే స్నో అనేది ఖచ్చితంగా ఎవరో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు అండ్ ఈ స్నో కేవలం ఈ స్కూల్ ఆవరణంలోనే పడుతుంది, బయట ఎక్కడ పడలేదని చెప్పి
మన వాంగ్లింగ్ గమనిస్తాడు. ఇంకా వెంటనే తన స్క్వాడ్ కూడా ఓకే మాస్టర్ ఇప్పుడు మీ యొక్క ఆర్టిఫిషియల్ స్పిరిచువల్ వ్యాన్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటా అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ కూడా అవును కరెక్ట్ టైం ఇదే అని చెప్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి పానకంలో పుడకలాగా చెంచావ్ గడు గోవావ్ గడు వచ్చి మిత్రమా ఈ స్నోలో మనం ఆడుకుందాం పదా అని చెప్పి స్నో బాల్స్ క్రియేట్ చేసి మన వాంగ్లింగ్ కి సురుతూ ఉంటారు. ఇంకా మనోడు కూడా ప్రతిసారి లాగానే యాజ్ యూజువల్ తను చేయాలనుకునే పనిని డిలే చేసుకుంటానే వీళ్ళతో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ గ్యాప్ లోనే అక్కడికి సూరంగ్ ఇంకా లిన్ను పాప కూడా వస్తుంది. ఇంకా అప్పుడే సూరంగ్ అండ్ వాంగ్లింగ్ ఒక సైడ్ అండ్ మన గోవా గడు చెంచావ్ గడు ఒక సైడ్ పడతారు. ఇంకా మన లిన్ అయితే రెఫరీగా ఉంటుంది. సో అలా వీళ్ళు స్నో బాల్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళంతా కలుసుకొని అక్కడ ఒక జైంట్ ఏనుగు మాదిరి అయితే ఆ స్నోతో రెడీ చేసి అక్కడ జారేబండ మాదిరి తయారు చేసి వీళ్ళంతా కూడా అక్కడ ఎంతో ఎంజాయ్ఫుల్ గా పెయిన్ నుంచి జారుతూ ఉంటారు. సో వీళ్ళు అలా అయితే అక్కడ ప్లేస్ లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ సడన్ గా అక్కడ మంచు అనేది ఇప్పుడు కురిసేదానికంటే 10 ఫాస్ట్ గా గురవడంతో ఇంకొకసారిగా వీళ్ళంతా కూడా ఆ మంచుని ఇంతవరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మంచు వల్ల వాళ్ళ బాడీ అనేది కోల్డ్ అయిపోతూ శరీరం అనేది గడ్డగట్టిపోతుంది అని చెప్పి మన వాళ్ళు గమనించి వెంటనే ఇక్కడ ఉండకూడదని చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇక్కడే పానకంలో పొడకలాగా మన వాంగ్లింగ్ తప్పించుకుంటాడు, వీళ్ళతో వెళ్ళడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ప్రొఫెసర్ వాంగ్లింగ్ చూపిస్తారు. ఈయన కూడా వెళ్ళి ఆ ఏన్షియంట్ సెయింట్ గారితో అయితే మాట్లాడతాడు. అండ్ ఈ ముస్లాయిన్ పేరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అప్పుడే వాంగ్ సార్ కూడా చూసారా మాస్టర్ ఇక్కడ అబ్నార్మల్ గా అయితే మంచు పడుతుంది. సో ఎవరో దీన్ని టార్గెట్ చేశారు అండ్ కావాలనే ఇక్కడ మంచు కురిపిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు కింద ఉండే స్పిరిచువల్ వేనస్ కూడా ఎవరో డిస్ట్రాయ్ చేసినట్లున్నారు. అందుకని అబ్నార్మల్ గా మంచు పడుతుంది అనడంతో దానికి ఆ ముస్లైన్ కూడా అవును నాకు కూడా తెలుసు ఇది ఎంతవరకు బన్నీ అంతవరకు బన్నీ, నాకు వాడు కనపడడం లేదు కానీ ఒక్కసారి వాడు నాకు కంటికి కనపడితే నేను వాడిని అటాక్ చేసి వాడిని నేను డిఫీట్ చేసి ఈ ప్లేస్ అంతటిని కూడా నార్మల్ గా చేస్తాలే, నువ్వేం బాధపడకు, నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారో లేదో అదొకటి చెక్ చేసుకోవడంతో ఇంకా మన ప్రొఫెసర్ వాంగ్ సార్ కూడా వెళ్తాడు. వీడిని పిల్లలను చూసుకోమని పంపిస్తే వీడు మాత్రం ప్రొఫెసర్ ప్యాన్ మేడం తాకు వెళ్ళి అక్కడ కాఫీ తాగకుండా మాట్లాడుకుంటూ ఉంటారు కబుర్లు. అప్పుడే మన ప్యాన్ మేడం కూడా ఏమంటున్నాడు ఆ ముసలాయన అసలు ఎందుకని మంచి పడుతుంది అనడంతో మీరు దాని గురించి పెద్ద టెన్షన్ పడకండి అండ్ ఆ ముసలాయన దీన్ని క్లియర్ చేస్తారంటలేండి, మనం ఇక్కడ చిల్ అవుదాం ఏమంటారు అనడంతో ఇంకా ప్యాన్ మేడం కూడా ఓకే గానీ ఆయన తనకంటూ ఒక సక్సీడర్ అదే డిసెండెంట్ కోసం వెతుకుతున్నాడు కదా, మోస్ట్లీ మన స్కూల్లో నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేస్తారు అనడంతో దానికి వీళ్ళిద్దరూ కూడా సూరంగ్ గురించి ఆలోచిస్తారు. బట్ అప్పుడే వాంగ్ సార్ మాత్రం నాకు తెలిసినంత వరకు ఆ ముసలైన వాంగ్లింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నాడు అనడంతో ఇంకా ఆ మాటలు విని ప్యాన్ మేడం కూడా ఏంటి వాంగ్లింగ్ వాడు ఒక యావరేజ్ స్టూడెంటే కదా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ సీన్ లో మనకి వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తారు. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ క్లాస్ లో వెయిట్ చేద్దాం అనుకుంటారు. కానీ బట్ ఎప్పుడైతే మన చెంచావ్ గడ్ చేతిని డోర్ కు టచ్ చేస్తలేదో అప్పుడే వాని చేయి ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా లోపల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా రే దయచేసి దేన్ని ముట్టుకోకు, రూమ్ అంతా కూడా గడ్డగట్టపోయింది, నువ్వు దేన్ని ముట్టుకునే సరే అది నీ చేతికి అతుక్కపోతుంది అనడంతో ఇంకప్పుడే మన చెంచావ్ గడు నాకు మీలాగా తక్కువ స్పిరిచువల్ ఎనర్జీ లేదనుకోకండ్రా, నేను చూడు తప్పించుకుంటానని చెప్పి వెంటనే తన చేతిని స్పిరిచువల్ ఎనర్జీతో వెనక్కి లాగి నేను ఇప్పుడు ఈ రూమ్ అంతటిని కూడా నా స్పిరిచువల్ ఎనర్జీతో హీట్ చేస్తాను, దానివల్ల మనకు చలి పెట్టదు అండ్ ఈ రూమ్ కూడా ఫ్రీజ్ కాదని చెప్పి వెంటనే తన యొక్క ఫుల్ స్ట్రెంత్ ను ఉపయోగించి అక్కడ మంట పుట్టిద్దాం అనుకుంటాడు. కానీ మనం కానీ అగ్గిపుల్లను ఫైర్ చేస్తే ఎంతైతే మంట వస్తుందో అంత మంట మాత్రమే వస్తుంది. సో అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అరే ఏంట్రా నీలో స్పిరిచువల్ ఎనర్జీ ఉందని చెప్పి కథలు పడ్డావు, బట్ ఇక్కడ చూస్తే అగ్గిపుల్లు అంతా కూడా రాలేదని చెప్పి తన ఎక్కిరియడంతో ఇంకా మనోడు కూడా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇంకప్పుడే మన గోవా గారు కూడా వానిలో స్పిరిచువల్ ఎనర్జీ లేకపోవచ్చు నాలో టన్నుల లెక్క ఉందని చెప్పి వెంటనే వాడు కూడా ట్రై చేస్తాడు. బట్ వానికి కూడా సేమ్ రిజల్టే వస్తుంది. దెబ్బకి వెనకలుండే చెంచోగాడు ఏరా రావట్లేదా తొక్కలో ఈయనకి నాకంటే స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉందంట, నీ స్కోర్ ఎంత నా స్కోర్ ఎంత, నా వల్ల కాలేదంటే ఇంకా నీ వల్ల ఏమవుతుంది అని చెప్పి వీళ్ళిద్దరు గొడవపడుతూ ఉంటే అప్పుడే లిన్కి చలి ఎక్కువై తనైతే స్ప్రో కోల్పోతుంది. ఇంకప్పుడే సూరంగ్ కూడా తన యొక్క సెన్సెస్ అనేవి ఉపయోగించి ఇక్కడ ఏదో మ్యాజికల్ ఎబిలిటీ ఇంపల్స్ అనేటివి కింద ఉండే స్పిరిచువల్ వేనెస్ లాక్కుంటుంది. సో అందుకనే కేవలం ఇక్కడ మాత్రమే స్నో పడుతుందని చెప్పి సూరంగ్ అనుకుని వెంటనే తనని ఎమర్జెన్సీ వాడుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి ఇంకా వెంటనే చెంచావ్ గడు తనని ఎత్తుకొని లిన్ నీకేం కానివ్వను లిన్, నేనున్నంత వరకు నిన్ను నేను ప్రాణాలతో కాపాడుకుంటా లిన్, దయచేసి లే లిన్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ స్వాడ్ సూరంగ్ దగ్గరికి వచ్చి సూరంగ్ గారు మీరు అస్సలు భయపడకండి మాస్టర్ ఉన్నాడు అండ్ మాస్టర్ ఇప్పుడు ఆల్రెడీ రంగంలోకి దిగాడు అని చెప్తుంది. అండ్ ఇంకొక సైడ్ ఆ ముగ్గురి 4 అంబులెన్స్ లో ఉండే ఒక ముసలోడు అయితే ఇక్కడికి ఎంటర్ అయ్యి తన స్క్వాడ్ తో ఆ భూమి మీద గుచ్చి ఏంట్రా చలి తట్టుకోలేకపోతున్నారా, మరి కొద్దిసేపట్లో మిమ్మల్ని అందరినీ కూడా గడ్డ కట్టిస్తాను, నా ఫ్రెండ్నే మీరు అరెస్ట్ చేపిస్తారా, వాడిని అరెస్ట్ చేపించిండే దానికి మీకు ఈ శిక్ష అనుభవించాల్సిందే, ఎవడు మిమ్మల్ని కాపాడలేడని చెప్పి ఆ ఫ్రీజింగ్ అయితే ఇంకా పెంచుతూ ఉంటాడు. దెబ్బకి అక్కడ ఉండే స్టూడెంట్స్
ఫ్యాన్స్ అంతా కూడా వాడిని చూసి భయపడుతూ ఉంటారు అండ్ ఫ్రీజింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి దూరంగా పొగలో నుంచి మన వాంగ్లింగ్ ఎంటర్ అవుతాడు. ఫస్ట్ లో ముసలోడు మన వాంగ్లింగ్ చూసి ఏరా పిల్లోడా నీకు బతకాలని లేదా, నా ముందరకు వస్తున్నావు, నేను ఎవరో తెలుసా 4 అంబులెన్స్ లో ఒకరిని అండ్ ఇప్పుడు నేను నిన్ను డిస్ట్రాయ్ చేసేస్తాను అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే వాంగ్లింగ్ స్వెటర్ కూడా వేసుకోకపోవడాన్ని చూసి ఏంట్రా వీడు ఈ నన్నే అవమానిస్తాడా, నేను వీడిని ఒకటే దెబ్బకు పడుకోబెడతానని చెప్పి గ్రేట్ వెయిట్ ఫాల్మెంట్ అని చెప్పి వెంటనే వాంగ్లింగ్ మీద ఒక అటాక్ అయితే ఇస్తాడు. బట్ ఆ అటాక్ వల్ల మన వాంగ్లింగ్ కించు కూడా గాయం తగలదు కానీ కిందుండే భూమి అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా మన వాంగ్లింగ్ కూడా ఓకేరా ముసలోడా అంతేనా, ఇంకా ఏమన్నా అటాక్స్ ఉన్నాయా అనడంతో దెబ్బకి ఆ ముసలోనికి మైండ్ పోతుంది అండ్ తన మనసులో వీడిలో అంత స్పిరిచువల్ ఎనర్జీ ఉందా అని చెప్పి వాడు షాక్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ కూడా ఓకేలేరా ముసలోడా ఇంకా నీ స్క్రీన్ టైం అయిపోయింది అండ్ వీడియో కూడా ఎండ్కి వచ్చేసింది, ఇంకా నీకు ఎక్కువ టైం కూడా లేదని చెప్పి వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి ఫస్ట్ వాడిని కత్తిని విసిరేస్తాడు అండ్ నెక్స్ట్ వాడిని కూడా గాలికి విసిరి కొడతాడు. ఇంకా ముసలోడు కూడా చేసేదేం లేక నిన్ను వదిలిపెట్టను రా పిల్లోడా, దీనికి నేను అంత చూస్తాను అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ ఎగిరిపోయి పడతాడు. ఇంకా వెంటనే వాంగ్లింగ్ కూడా తన స్క్వాడ్ ని తీసుకొని ఇంకా చాలు ఇక్కడ నా ఆర్టిఫిషియల్ యొక్క స్పిరిచువల్ వీనస్ ని ఎంటర్ చేయాలని చెప్పి వెంటనే తన స్క్వాడ్ తీసుకొని భూమిలోకి అయితే చెక్కుతాడు. దెబ్బక ఆ యాంబ్లం గాడు ఏదైతే షీల్డ్ అనేది క్రియేట్ చేసి అక్కడ మంచు పడేటట్లు చేస్తాడో ఆ షీల్డ్ అనేది విరిగిపోతుంది అండ్ ఆ మంచు కూడా కొద్దిగా క్లియర్ అయిపోయి ఆ ఎర్త్ అంతా కూడా నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. అప్పుడే ఇంకో సైడ్ స్ప్రో కోల్పోయిన లిన్ను కూడా పైకి లేచి థ్యాంక్ యూ చెంచాను, నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తావు అనుకోలేదు అండ్ నాకు కొంచెం సిగ్గేస్తుంది, నువ్వు దూరం వెళ్ళు అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు విని మన చెంచావు గడు కూడా తన మనసులో సిగ్గుపడుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఆ ముసలోని కూడా అర్థం కాదన్నమాట అసలు ఎవరు దీన్ని అంతా క్లియర్ చేశారు అండ్ నాకు వాడు కనపడను కూడా కనపడలేదు, అసలు వాడిని ఎవరు డిఫీట్ చేశాడు అండ్ ఇదంతటిని మళ్ళీ ఎవరు రీస్టోర్ చేశాడు అని చెప్పి ముసలోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మనకు మాస్టర్ వీన్ చూపిస్తారన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఈ 4th సీజన్ లో 4th ఎపిసోడ్ లో అన్న ఎంట్రీ ఇచ్చాడు. ఇంకప్పుడే ప్రెస్ అందరి ముందా కూడా ఆ 4 అంబులెన్స్ లో మేము ఒకరిని పట్టుకున్నాం అండ్ మీ ఇంటి ముగ్గురిని కూడా త్వరగా పట్టుకుంటాం, ఇదే నా మాట అని చెప్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెంటనే అక్కడ ఒక కత్తి పడుతుంది అండ్ వెంటనే మాస్టర్ జూ వెనకల ఆ ముసలోడు కూడా పడతాడు. ఇంకా వాడిని చూసిన అందరూ కూడా ఏంటి మాస్టర్ జూ ఈడు కూడా మీ ప్లాన్ అయినా అండ్ వెంటనే ఇంకొకరిని కూడా పట్టుకున్నారు, మీరు డైలాగ్ చెప్పక ముందరే ప్లాన్ వేసారు అనడంతో ఇంకా వెంటనే మన మాస్టర్ జూకి అర్థమైపోతుంది ఇదంతా మా మాస్టర్ చేస్తాడని. ఇంకా యాజ్ యూజువల్ గా సీజన్ 1 నుంచి మనం తెలిసినది ఒకటే కదా, ఫ్రీగా క్రెడిట్ ఇస్తాడు అండ్ దాని క్రెడిట్ ని వీడు ఎంజాయ్ చేస్తాడు. అలాగే అవును ఇదంతా నా ప్లాన్ అని చెప్పి మాస్టర్ జీ చెప్తాడు. అండ్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.